సీఎం రేవంత్ టార్గెట్ గా కాంగ్రెస్ మంత్రులు కత్తులు నూరుతున్నారు. తమను బద్నాం చేసేందుకు తనకు అనుకూలంగా ఉన్న గుంపు మీడియాతో కలిసి కట్టుకథలు రాయిస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మేడారంలో జరిగిన కేబినెట్ భేటీకి ముందు రేవంత్ పై పరోక్షంగా నిప్పులు చెరిగిన బట్టి తాజాగా మరోసారి ఏపీఎన్ రాధాకృష్ణపై చెలరేగిపోయారు. పెట్టుబడులు కట్టుకథల విషపు రాతలతో తొలి పలుకు పేరుతో రాధాకృష్ణ లేపిన తెరతో అసలు కథ మొదలైందంటూ దుయ్యబట్టారు. ఏపీఎన్ రాధాకృష్ణ రాసిన కట్టుకథ వెనుక ఎవరున్నారు, ఎవరు రాయించారో తమకు తెలుసంటూ ఖతర్నాక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇంతకీ బట్టి గట్టి కౌంటర్ ఎవరికిచ్చారు? ఏ గద్దలు ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు.